వైకింగ్ సీజన్ 6 ఎపిసోడ్ 7లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో లాగర్దా యొక్క శవం మంచులో పూరుకుపోతూ ఉన్నట్టు బియాన్కి కల వచ్చి పైకి లేస్తున్నాడు. కట్ చేస్తే ఆమె బాడీని గ్రేట్ హాల్లో పెట్టున్నారు. దాన్ని చూసి తోర్వి బాధపడుతూ ఉన్నప్పుడు ఊబే ఎవరు దీన్ని చేశారు అని చెప్పి సోల్జర్స్ని అడగ్గా వాళ్ళకి తెలియదు అని చెప్పి సమాధానం చెప్తున్నారు. తోర్వి ఎందుకు లాగర్దా ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఇక్కడికి రావాలి, గున్హిల్డ్కి ఆ రోజు ఏదో కల వచ్చింది అని చెప్పింది. అది నిజమై ఉంటుందా? ఒకవేళ నిజంగా ఉంటే నా పిల్లలకి అక్కడ ఏం జరుగుంటుంది, వాళ్ళని నేను తొందరగా వెళ్ళి చూడాలి అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుండి బయలుదేరింది. వెంటనే ఊబే నా బ్రదర్ విట్సర్క్ ఎక్కడా అని అడగ్గా సోల్జర్స్ తెలీదు అని చెప్పి సమాధానం చెప్తున్నారు. వెంటనే ఊబే నాకు విట్సర్క్ ఇక్కడికి రావాలి, వాడు నాకు హెల్ప్ గా ఉంటాడు, వాడిని తీసుకురండి అని చెప్పి పంపాడు. ఇక్కడ బియాన్కి వచ్చిన కళ నిజమైపోతుందేమో అని చెప్పి భయపడుతూ నేను తొందరగా గ్యాటికట్కి వెళ్ళాలి, తొందరగా బోట్ని నడపండి అని చెప్పి అరుస్తున్నాడు. ఇక్కడ ఊబే యొక్క వీరులు విట్సర్క్ ని వెతుక్కుంటూ వాడి ఇంటికి వెళ్ళి ఆ పెద్ద ఇనుము డోర్ ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వాడు లేడు. దాని తర్వాత తోర్వి తన పిల్లల్ని చూడడం కోసం ఆ విలేజ్ కి బయలుదేరింది. ఆ సమయంలో ఊబే యొక్క వీరులు అక్కడికి వచ్చి విట్సర్క్ ఎక్కడ వెతికినా మాకు కనిపించడం లేదు అని చెప్పగా పక్కనున్న విట్సర్క్ యొక్క బానిస నేను వాడిని వెతుక్కుంటూ వెళ్తానని చెప్పి బయలుదేరింది. ఊబే అక్కడి నుండి బయలుదేరేటప్పుడు బియాన్ యొక్క బానిస ప్రేమికురాలు ఉంది కదా, ఆమెతో తోర్వి నాకు చెప్పింది నువ్వు బియాన్ లవ్ చేస్తున్నట్టు అండ్ గున్హిల్డ్ ఆ విలేజ్ కి వెళ్ళి చనిపోవాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావా అని అడిగాడు. అందుకు ఆమె నాకు గున్హిల్డ్ పై చాలా మర్యాద ఉంది, ఆమె కడుపులో నేను ప్రేమించిన బియాన్ బిడ్డ ఉంది కాబట్టి ఆమె క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటాను అని చెప్పగా ఊబే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విట్సర్క్ ని వెతుక్కుంటూ వెళ్ళిన వీరులు వాడు మామూలుగా తాగే బార్ లో వెళ్ళి కూడా అడిగారు, అక్కడ కూడా వాడు లేదు. కట్ చేస్తే హెరాల్డ్ యొక్క కింగ్డమ్ నార్వేలో అక్కడున్న కింగ్స్ ఎల్స్ వాడి ముందు నిలబడి వాడికి ప్రతిజ్ఞ చేస్తున్నారు, మేము నీకు విశ్వాసంగా ఉంటాము అని చెప్పి. దాన్ని చూస్తున్న కింగ్ ఓలాఫ్ నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పగా హెరాల్డ్ ఏది కరెక్ట్ కాదు ఓలాఫ్, నువ్వు చెప్పినట్టే ఎలక్షన్స్ జరిగింది, అందులో నేను గెలిచాను కూడా, సో నువ్వు కూడా నాకు ప్రతిజ్ఞ చేయాల్సిందే అని చెప్పాడు. ఓలాఫ్ నేను బియానే కింగ్ అవుతాను అనుకున్నాను, వాడికే నేను ప్రతిజ్ఞ చేస్తాను అనుకున్నా. అందుకు కింగ్ హెరాల్డ్ కానీ ప్రజలు బియాన్ వద్దు నువ్వే నాకు ముద్దు అని చెప్పి నన్ను ఎంచుకున్నారు, సో నువ్వు కూడా నాకు ఇప్పుడు సపోర్ట్ చేయాల్సిందే. అందుకు కింగ్ ఓలాఫ్ లేదు నేను నీకు సపోర్ట్ చేయడం కుదరదు, నీ వల్ల ఇది చేసుకోపోరా. దాన్ని విన్న హెరాల్డ్ కోపం వచ్చి సరే అయితే నాకు వేరే దారి లేదు, హే సోల్జర్స్ వీడిని అరెస్ట్ చేసి ప్రిజన్ లో పెట్టండి అని చెప్పేశాడు. అందుకు ఓలాఫ్ నువ్వు నన్ను ఏం చేసినా సరే నా యొక్క సపోర్ట్ నీకు ఎప్పటికీ దొరకదు అని చెప్పి ఆ సోల్జర్స్ తో వెళ్ళిపోయాడు. ఇక్కడ ఊబే క్యాటిగట్ వీధులలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక బిచ్చగాడు ఊబేకి సీర్ లాగా కనిపించగా వాడిని చూసి నువ్వు చెప్పినట్టు రాగ్నర్ యొక్క చావు తర్వాత ఈ ప్రపంచం నాశనం అవుతూ వస్తూ ఉంది, సో నువ్వు చెప్పింది కరెక్ట్, అదే విధంగా లాగర్దా యొక్క చావు రాగ్నర్ యొక్క కొడుకుల చేతిలోనే అని చెప్పి నువ్వు చెప్పావు, అయితే ఆమె చంపింది ఐవరా అని అడిగాడు. అందుకు ఆ సీర్ మేబీ అయి ఉండొచ్చు కానీ వాడు ఒక నిరవరాది, దేవుడు నాకు చెప్పే నిజాలన్నీ పూర్తిగా మీకు చెప్పినా మీరు దాన్ని నమ్మరు ఎందుకంటే మీరు మానవులు కాబట్టి. హలీ కూడా నేను చెప్పింది వినలేదు, ఇప్పుడు వాడు వాల్హలాలో ఉన్నాడు అని చెప్పగా ఊబేకి హలీ చనిపోయాడనే విషయం తెలిసింది. సీర్ నీకు లాగర్దాన్ని చంపింది ఎవరని చెప్పి తెలుస్తుంది, దాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు మనం దీన్ని ఎందుకు తెలుసుకున్నాం రా బాబు అని చెప్పి ఫీల్ అవుతావు, నాకిప్పుడు వాల్హలాకి టైం అవుతోంది నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ తోర్వి ఆ విలేజ్ కి వచ్చేసింది. వాళ్ళ అమ్మని చూసిన ఆశ నేరుగా వెళ్ళి ఆమెను కౌగలించుకొని తన అన్న హలీ చనిపోయిన విషయాన్ని చెప్పి వాడిని పూడ్చిపెట్టిన ప్లేస్ కి తీసుకెళ్ళింది. తోర్వి తన కొడుక్కి నచ్చిన ఒక వస్తువుని అక్కడ పెట్టి బాధపడి గున్హిల్డ్ కి లాగర్దా చనిపోయిన విషయం చెప్పడం కోసం ఆమె గుడిసెలోకి వెళ్లి విషయాన్ని చెప్పగా గున్హిల్డ్ నేను ఆమెను తన్నీగా పంపి తప్పు చేశాను, ఆమె అక్కడికి వచ్చిన దానికి కారణం ఏంటో నీకు తెలుసా తోర్వి, నీ యొక్క కొడుకు చనిపోయాడన్న విషయం నీకు చెప్పడం కోసమే. లాగర్దా ఒక గొప్ప షీల్డ్ మేడన్, ఆమె యొక్క చివరి అంజలిని చాలా ఘనంగా జరిపించాలి అని చెప్పి పైకి లేవగా తోర్వి నీ ఒంట్లో చాలా గాయాలు అయి ఉన్నాయి, ఈ గాయాలతో నువ్వు నాతో రాగలవా అని అడిగింది. అందుకు గున్హిల్డ్ లాగర్దాతో పాటు నేను క్యాటిగట్ కి వచ్చుంటే ఆమె ఇప్పుడు చచ్చుండేది కాదు, ఇదే గాయాల వల్లే నేను ఆమెతో రాలేకపోయాను, సో ఇప్పుడు కూడా ఈ గాయాలని చూసి ఆమె యొక్క చివరి అంజలిని నేను మిస్ అవ్వలేను అని చెప్పి పైకి లేసింది. ఇక్కడ క్యాటిగట్ అడవులలో ఆ బానిస అమ్మాయి విట్సర్క్ ని వెతుక్కుంటూ వెళ్ళి వాడిని కనిపెట్టి క్యాటిగట్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కట్ చేస్తే ఇక్కడ క్యూ దేశంలో
లో డిన్నర్. అక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ వింటర్ తర్వాత వేసవి స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనం స్కాండినేవియాని అటాక్ చేయబోతున్నాము అని చెప్పి మాట్లాడుకొని తర్వాత ప్రిన్సెస్ ఓలా గైవర్తో నీ యొక్క చిరకాల ఆశ అని ఏదో ఒకటి ఉంటుంది కదా, అదేంటి అని అడిగాడు. అందుకు ఐవర్ నేను పైకి లేచి నడవాలి అని చెప్పాడు. దాన్ని విన్న ఓలా పగలబడి నవ్వి అది అస్సలు జరగని పని. వెంటనే ఐవర్ మీ యొక్క జీసస్ చాలా జరగని పనులు చేస్తున్నాడు కదమ్మా, కళ్ళు తెలియని వాళ్ళకి కళ్ళు రప్పించున్నాడు, అసలు ముట్టి కింద కాళ్ళే లేని వాళ్ళకి వాడికి కాళ్ళు రంపించి మిరాకిల్స్ అంతా చేస్తున్నాడు కదా, నన్ను నడిపించడం ఏమి మీ దేవుడికి కష్టం కాదు అని చెప్పాడు. దాన్ని విన్న ఓలాగా మనం అందరం దేవుడికి ప్రేయర్ చేస్తాము, కానీ జరిగే వాళ్ళకే మిరాకిల్స్ జరుగుతుంది అంతే. ఐవర్ సరే నీ యొక్క ఆశ ఏంటి అని చెప్పి అడగ్గా ఓలాగా నా ఆశ నేను మళ్ళీ తల్లి కడుపులోకి వెళ్ళాలి, అది చాలా చిన్న లోకం, అందులో ఈదుకుంటూ ఉండాలి. నా నమ్మకం ప్రకారం మనం అందరం చచ్చి తర్వాత మనకి మళ్ళీ ఇంకొక పుట్టుకు కూడా ఉంటుంది కదా, వాడలా ఏదేదో వాగుతూ ఉంటే ఐవర్ వాడి యొక్క భార్య అయిన ఫ్రైడేస్ నే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఊబే క్యాటిగట్ లేక్ లో ఒక పెద్ద పడవని లాగర్తా యొక్క చివరి అంజలి కోసం ఏర్పాటు చేస్తూ ఉన్న ఆ సమయంలో గున్హిల్డ్ థోర్వి అక్కడికి వచ్చి చేరుకోగా ఊబే కూతురు ఆశ హలి చనిపోయాడన్న విషయాన్ని వాడికి చెప్పగా వాడు నాకు ఈ విషయం ముందే తెలుసు అని చెప్పి బాధపడుతున్న థోర్విని ఓదార్స్తున్నాడు. తర్వాత గున్హిల్డ్ గ్రేట్ హాల్ కి వెళ్లి అక్కడున్న షీల్డ్ మేడన్స్ తో సమావేశం వేసింది. మన గ్రేట్ లీడర్ లాగర్దా చనిపోయింది, ఆమెతో పాటు ఒకరు వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి ఆమెతో పాటు వెళ్ళాలి, కానీ వాళ్ళని మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బలవంతం చేయకూడదు, మీలో ఎవరు లాగర్దాతో పాటు వెళ్తారు అని అడగ్గా అక్కడున్న ప్రతి ఒక్కరు చేతుల్ని పైకెత్తి మేం వెళ్తాము అని చెప్పి ముందుకొస్తున్నారు. కానీ వాళ్ళ మధ్యలో థోర్వి నేను వెళ్తాను అని చెప్పగా అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు లాగర్దా థోర్వి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి. గున్హిల్డ్ నేను ఇందుకు అనుమతించను థోర్వి, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నావు, నువ్వు చావడానికి సిద్ధంగా ఉండొచ్చు, కానీ నీ కడుపులో ఉన్న శిశువు సిద్ధంగా ఉందా లేదా అని చెప్పి మనకు తెలియదు అని చెప్పగా థోర్వి కూడా సరే అని చెప్పి పక్కకి తప్పుకుంది. తర్వాత గున్హిల్డ్ మీలో ఎవరు లాగర్దాతో వెళ్ళబోతున్నారన్న విషయాన్ని దేవుడు నిర్ణయించని అని ఒక రేవన్ని ఎగరేసింది. అది నేరుగా ఒక అమ్మాయిపై వెళ్లి వాలగా గున్హిల్డ్ నీ పేరేంటమ్మా అని అడిగింది. అందుకు ఆ అమ్మాయి నా పేరు గీడా అని చెప్పింది. దాన్ని చూస్తున్న మనకు ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది, ఇది లాగర్దా యొక్క కూతురు పేరు కదా అని చెప్పి స్ట్రైక్ అయ్యింది. గీడా మా అమ్మ నాన్న నాకు ఈ పేరుని పెట్టింది గీడా చనిపోయిన తర్వాతే, నా యొక్క విధి లాగర్దాకి ముడిపడుందని చెప్పి నేను ఎప్పుడు నమ్మేదాన్ని, నా పేరెంట్స్ కూడా అది చెప్పి నన్ను పెంచారు, నేను ఆమె కోసం ప్రాణాలని అర్పించడం నాకు గర్వంగా ఉంది అని చెప్పింది. ఇక్కడ కీవ్ దేశంలో ఆ చిన్నపిల్లోడు ప్రజలకి హై స్పైస్ స్కేటింగ్ చైర్స్ చూపించి అమ్యూజ్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఐవర్ పక్కకి ఒక స్ట్రేంజర్ వచ్చి డేర్ దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చింది, ఆయన ఇప్పుడు సేఫ్ గా ఉన్నాడు, కానీ ఇంకా అడవులలో దాక్కుని తిరుగుతూ ఉన్నాడు, ఆయనకి ఆర్మీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అని చెప్పి ఈ $ని ఇచ్చాడు, మీ మధ్యలో ఫ్రెండ్షిప్ కి సింబల్ గా ఉండడం కోసం. ఇదే డేర్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్, నేను ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నన్ను తిరిగి చూడకు, నీకు మంచిది కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కింద నుంచి ఆ యంగ్ ప్రిన్సెస్ పైకి వచ్చి నీతో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా, వాడి పేరేంటి అని అడిగాడు. అందుకు ఐవర్ మనం తప్పించిన ప్రిన్స్ డేర్ ఉన్నాడు కదా, వాడు సేఫ్ గా ఉన్నాడంట, ఆయనకి ఆర్మీ దొరికిందంటే సమయం చూసి మనకి హెల్ప్ చేస్తా అని చెప్పి మెసేజ్ పంపాడు అని చెప్పాడు. కట్ చేస్తే క్యాటిగట్ లో విట్సర్క్ వాడి ఇంటికి వచ్చేసాడు. ఊబే అక్కడికి వచ్చి హే విట్సర్క్, ఈ మంచులో నువ్వెందుకు అడవికి వెళ్ళావు, చచ్చిపోదామని చెప్పా, ఎందుకు నువ్వు చావాలనుకుంటున్నావు అని ప్రశ్నలు అడగ్గా వాడు ఏ సమాధానము చెప్పాల. నీకు లాగర్దా చనిపోయిందన్న విషయం తెలుసా అని అడిగాడు. అందుకు విట్సర్క్ నాకు ఇప్పుడు మాట్లాడే మూడ్ లేదు, నిద్రొస్తుంది అని చెప్పి ఏ సమాధానం చెప్పకుండా పడుకోండిపోయాడు. దీని తర్వాత వైకింగ్స్ యొక్క రిచువల్స్ స్టార్ట్ అయింది. ఇదేంటని మనం ఫస్ట్ సీజన్ లోనే చూసాం కదా, ఎవరైతే తన ప్రాణాలని సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఫస్ట్ నైట్ ని సెలబ్రేట్ చేయాలి. అదేలాగా గీడాకి జరిగింది. తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపుతున్నారు. బయట పెద్ద పడవలో అలంకరణ అంతా చేసి లాగర్దాకు నచ్చిన విషయాల్ని ఆమె యొక్క బెడ్ ని తీసుకొచ్చి ఆమెను కూడా అందులో పడుకోబెడుతున్నారు. గున్హిల్డ్ థోర్వి ఊబే వాళ్ళకు నచ్చిన వస్తువుల్ని ఆమె కాళ్ళ దగ్గర పెట్టి ఫస్ట్ ఊబే చెప్తున్నాడు, ఫేర్వెల్ లాగర్దా, క్యాటిగట్ కి రాణి, మదర్ ఆఫ్ నార్వే, నువ్వు మళ్ళీ నీ రాగ్నర్ యొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా మా యొక్క ప్రేమల్ని కూడా తీసుకెళ్ళు. పక్కనున్న గున్హిల్డ్ ఫేర్వెల్ లాగర్దా, నా యొక్క షీల్డ్, నా యొక్క హీరో ఎప్పుడు నువ్వే, ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు ఏది చేయకూడదు అని చెప్తారో అవన్నీ నువ్వు చేసావు
చేసావు, ఫైట్ చేసావు, ఈ దేశాన్ని గెలిచావు. ఆడవాళ్ళంటేనే గెలవడం, ఆడవాళ్ళంటేనే ఎప్పుడు గెలుస్తూ ఉండాలి అని చెప్పి నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవి దానివి కదా, అది నువ్వు నాకు కనిపించినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పింది. తర్వాత తోర్వి లాగర్దా పక్కన కూర్చొని ఐ లవ్ యూ లాగర్దా, అంతే, నీకు నా దగ్గర చెప్పడానికి ఇంకేం విషయాలు ఉంటాయి చెప్పు, నాకు తెలుసు నువ్వు నా కొడుకులు గోత్రం అండ్ హలీని వాల్హల్లాలో చూసుకుంటావు అని చెప్పి, అండ్ నువ్వు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకు, అలీకి ఎప్పుడు ఆకలిగానే ఉంటుంది, వాడికి తినిపించు అని ఏడుస్తూ నేను నువ్వు లేని ప్రపంచంలో ఉండబోతున్నాను లాగర్దా, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉంటూ నాకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తావని చెప్పి నమ్ముతున్నాను అని చెప్పింది. అండ్ చివరిగా ఆశ వచ్చి టాటా నాన్నమ్మ, బాధపడకు, ఏం తెలుసా నీకు వాల్హల్లాకి ఖచ్చితంగా దారి చూపిస్తారు అని క్యూట్ గా చెప్పి వెళ్ళిపోయింది. కరెక్ట్ గా ఆ సమయానికి బియాన్ ఊర్లో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఒకరు కూడా లేరు. సో బియాన్ కి తన అమ్మ చనిపోయిందన్న విషయం అర్థమయ్యి అక్కడికి వెళ్ళాడు. ఊబే అక్కడ ఏం జరుగుతూ ఉంది అన్న విషయాన్ని చెప్పబోయాడు. వెంటనే బియాన్, నాకేం చెప్పొద్దు ఊబే, మా అమ్మ చనిపోయిందన్న విషయం నాకు ముందే తెలుసు అని అక్కడే కూర్చొని వాడి యొక్క చివరి మాటలను వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు. అసలు ఇలాంటి ఒక రోజుని నేను ఊహించనే లేదమ్మా, నా యొక్క బలం నువ్వే, నువ్వు నాకు నేర్పించింది జీవితంలో ఏం జరిగినా సరే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతూ ఉండాలి అని చెప్పి నేర్పించావు. ఏ సిచ్యువేషన్ లో కూడా భయపడకూడదు అని చెప్పించావు. కానీ నువ్వు లేని ఈ లోకంలో భయపడకుండా నేనెలా ఉండగలనమ్మా? వాల్హల్లాలో మళ్ళీ నువ్వు మన నాన్నతో జాయిన్ అవ్వడం నేను దొంగచాటుగా ఉండి చూడాలని ఆశపడుతున్నాను. కానీ అది జరగబోయేది లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లో నువ్వు ఒక షీల్డ్ మేడన్ గా హీరోగా ఉన్నావు. కానీ నాకు మాత్రం ఎప్పటికీ నువ్వు అమ్మవి మాత్రమే. నాకు ప్రాణాలు ఇచ్చి పెంచిన దానివి. నిన్ను నేను కాపాడలేకపోయానే అన్న పశ్చాత్తాపం నా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, నిన్ను ఎవరైతే చంపారో వాడిని వెతికి కనిపెట్టి వాడికి శిక్షనిస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు ఆ పడవకి అగ్గి పెట్టారు. యాక్చువల్ గా ఆ పడవ నీళ్ళల్లో మునిగిపోవాలి. కానీ మంచు వల్ల గడ్డకు ఆ పడవ అసలు ఒక్క ఇంచు కూడా ముందుకు కదల్లా. కొంతమంది సోల్జర్స్ ఆ పడవని ముందుకు లాగుతున్నారు. ఇంకా కొంతమంది ఆ పడవ ముందున్న ఐస్ ని పగలగొట్టడం కోసం పైన నుండి బాణాలు వదిలి దాన్ని విరక్కొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కొంచెం కొంచెంగా ఆ పడవ ముందుకు కదిలి మునగడము స్టార్ట్ అయిపోయింది. ఆ సమయంలో ఆశ ఆ పడవ పక్కన అసలు ఏం జరుగుతుంది, లోపల లాగర్దా ఎలా ఉంది అని చెప్పి మంచుల్ని తోసేసి లోపల ఏం జరుగుతుందో చూస్తూ ఉంది. లాగర్దా యొక్క బాడీ చుట్టూ కొన్ని గుర్రాలు తిరుగుతూ కొంచెం కొంచెంగా ఆమె కిందకి వెళ్ళి ల్యాండ్ అయింది. ఆమె పక్కన ఎవరో పడుకో ఉన్నారు. ఎవరు అని చూస్తే రాగ్నర్. లాగర్దా వాయిస్ లో, నా కలలో ఎప్పటికీ మనమిద్దరం ఒకటిగానే ఉన్నాము అని రాగ్నర్ కి చెప్పిన ఆ డైలాగు. అలాగే ఇద్దరు మాయమైపోయారు. వీటన్నిటిని ఆశ పైనుంచి చూస్తూ ఉంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఎంతమందికి ఎపిసోడ్ నచ్చిందని చెప్పి కమెంట్ చేయండి. నాకు మాత్రం వైకింగ్స్ లోనే ఈ ఎపిసోడ్, పర్టికులర్ గా ఈ లాస్ట్ సీన్ ఉంది కదా, అదంటే చాలా ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.